స్లిమ్గా ఫిట్గా కనపడాలి. ఇందుకోసం ఎంతసేపైనా వర్కౌట్లు చేస్తారు, నిత్యం వాకింగ్లు చేస్తారు. అంతేకాదు తినే ఫుడ్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పొట్ట పెరుగుతూనే ఉంటుంది. దీంతో ఎలాగైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న కొందరు ఇంజెక్షన్స్ గుచ్చుకుంటున్నారు. మరి వీటితో బరువు తగ్గుతున్నారా? ఈ ఇంజెక్షన్స్తో కలిగే లాభ నష్టాలేంటి? ఒబేసిటీ తగ్గించుకోవడానికి ఎక్కువ మంది ఇంజెక్షన్లను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఔషధాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందా అంటే ఏ ఔషధమైనా మంచి చేయాలి అంటే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం సర్వసాధారణమని డాక్టర్లు చెబుతున్నారు. కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా బరువు తగ్గడానికి ఇంజెక్షన్ల వినియోగం ఊహించని విధంగా పెరిగిపోయింది. ప్రత్యేకంగా డయాబెటిస్ ఉన్నవారికి మాత్రమే సూచించే GLP-1 అగోనిట్స్, మౌంజరో, ఓజెంపిక్, సెమాగ్లూటైడ్, వేగోవి వంటి ఇంజెక్షన్లను ఇప్పుడు డయాబెటిస్ లేని వాళ్లు కూడా బరువు తగ్గడానికి విపరీతంగా తీసుకుంటున్నారు. వీటి వల్ల బరువు త్వరగా తగ్గటంతో పాటు శరీరంలోని కొవ్వు కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ ఇంజెక్షన్లకు ఈ మధ్య కాలంలో డిమాండ్ బాగా పెరిగిందంటున్నారు. ఈ మెడిసిన్స్ స్లిమ్ అవ్వడానికి మేజర్ గా ఉపయోగించేవనేది డాక్టర్ల మాట. కరోనా తర్వాత దేశంలోని వెయిట్ లాస్ క్రేజ్ పెరగడానికి సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ట్రాన్స్ఫర్మేషన్ రీల్స్ ఎక్కువగా ప్రభావితం చేశాయి. దీంతో యువతలో బరువు తగ్గాలని ఒత్తిడి పెరిగింది. వెయిట్ లాస్ కి షార్ట్ కట్ మెథడ్ లాగా ఈ ఇంజెక్షన్స్ పనిచేస్తున్నాయని డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ ఇంజెక్షన్స్ వల్ల ఆకలి విపరీతంగా తగ్గుతుందని, తక్కువ తిన్నా కూడా పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. తిన్న ఫుడ్ డైజెషన్ ని నెమ్మదిగా చేస్తుందని, బాడీ ఫ్యాట్ బర్నింగ్ స్పీడ్ గా జరుగుతుందని అంటున్నారు. దీంతో వారంలో 2-3 కేజీలు కూడా తగ్గే అవకాశం ఉంటుందని టాక్. అందుకే మ్యాజిక్ లాగా పనిచేస్తుందని అందరూ విపరీతంగా ఆసక్తి చూపుతున్నారు. ఈ ఇంజెక్షన్లలో GLP-1, GIP హార్మోన్ ఎనలాగ్స్, మౌంజరో వెయిట్ లాస్ కి ఎక్కువగా వాడుతున్నారు. ఇవి సాధారణంగా బాడీలో హార్మోన్ల సమతుల్యతలను దెబ్బతీస్తాయి. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఈ మెడిసిన్స్ లైఫ్ సేవర్స్ గా కనిపిస్తున్నాయి. కానీ డయాబెటిస్ లేని వాళ్ళు ఈ మెడిసిన్స్ వాడటం వల్ల నేరుగా మెటాబాలిక్ సిస్టమ్ ని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే బరువు తగ్గడం కోసం ఈ మెడిసిన్స్ ని వాడటం వల్ల పూర్తి స్థాయిలో లాభాలు చేకూరుతాయని నమ్మటానికి వీలు లేదు. నిజానికి వెయిట్ తగ్గడం కనిపిస్తుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా వాంతులు, విరోచనాలు, పొత్తి కడుపులో నొప్పి, శరీరం బలహీనంగా తయారవడం, జుట్టు రాలడం, హార్ట్ బీట్ లో మార్పులు రావటం, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అవటం, పీరియడ్స్ లో సమస్యలు రావడం, మానసిక సమస్యలు మొదలవ్వడం వంటి అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుస్తోంది. కొంతమంది వైద్యులు ఇవన్నీ పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన సమస్యలు కాదని, తాత్కాలికంగా వచ్చిపోయేవే అని కొట్టిపారేస్తున్నారు. కానీ పాశ్చాత్య దేశాలలో ఈ ఇంజెక్షన్ వల్ల హాస్పిటల్ పాలైన వాళ్లు 100 మంది ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు జీవన శైలిలో వస్తున్న మార్పులు అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సర్వేలో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుందని తేలింది. వీటిని అధిగమించేందుకు వ్యాయామంతో పాటు ఆహార అలవాట్లు మార్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. బరువు తగ్గేందుకు ఇంజెక్షన్లే కదా తీసుకుంటే పోలా అనుకుంటున్నారేమో. కానీ ఇది అంత ఈజీ కాదు. ఒకవేళ దొరికినా రేటు మాత్రం దడుచుకునేలా ఉంటుంది. ఒక్కో ఇంజెక్షన్ 15 నుంచి 20 వేల వరకు ఉంటుంది. దీనికున్న డిమాండ్ దృష్ట్యా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది. మరోవైపు నకిలీ మందుల్ని తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు కేటుగాళ్లు. దేశంలో 3 ఊబకాయుల సంఖ్య. అన్ని వయసుల వారికి పెద్ద సమస్యగా ఒబేసిటీ. త్వరగా సన్నబడాలనే ఉద్దేశంతో ఇంజెక్షన్లు. ఇష్టారాజ్యంగా ఇంజెక్షన్ల వినియోగం. ఊబకాయం దిశగా జనాలు పరుగులు తీస్తున్నారు. రాబోయే 5 ఏళ్లలో ఊబకాయం బాధితులు భారీగా పెరుగుతారని సర్వేలు చెబుతున్నాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో మంది ఊబకాయంతో అవస్థలు పడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1975 నుంచి గమనిస్తే ఊబకాయం బాధితుల సంఖ్య 3 బాల్యం, కౌమార దశలోనే దాదాపు 5 రెట్లు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయని, దీని నుంచి సహజ పద్ధతుల్లోనే బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం బారిన పడిన వారు ఓసారి కోలుకున్నా సరే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ తిరగబెడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చేయడంతో పాటు మితిమీరిన బరువు ఉంటే చికిత్స తీసుకోవటం తప్పనిసరి అని చెబుతున్నారు. తల నుంచి పాదాల వరకు అన్నిటి మీద ఊబకాయం ప్రభావం చూపుతుందని, రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఊబకాయం అన్ని వయసుల వారికి పెద్ద సమస్యగా మారింది. ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం కష్టం. అతి కష్టం మీద కొంతమంది మాత్రమే ఈ సమస్య నుంచి బయటపడతారు.
ఇందుకోసం ఆహారం మీద అదుపుతో పాటు శారీరక శ్రమ, కసరత్తు చేయాల్సి వస్తుంది. ఎంత చేసినా కొంతమందిలో ఫలితం కనిపించదు. అటువంటి వారికి వైద్యమే పరిష్కారం. కానీ ప్రత్యేకంగా బరువు తగ్గించే మందులు ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. అది కూడా విదేశీ కంపెనీల నుంచి. ఇందులో ఒకటి ఎలీ లిల్లీ కంపెనీకి చెందిన టిర్జేపటైడ్ మందు కాగా, మరొకటి నోవో నార్డిస్క్ కు చెందిన సెమాగ్లూటైడ్ ఔషధం. ఈ మందులను GLP-1 తరగతికి చెందినవిగా పరిగణిస్తున్నారు. టిర్జేపటైడ్ మందును మౌంజారో, జెబ్బౌండ్ అనే బ్రాండ్లతో ఎలీ లిల్లీ విక్రయిస్తోంది. సెమాగ్లూటైడ్ ను నోవో నార్డిస్క్, ఒజంపిక్, వేగోవి అనే బ్రాండ్ల పేరుతో పంపిణీ చేస్తోంది. మధుమేహ వ్యాధి చికిత్సలోనూ ఈ మందులను వినియోగించే అవకాశం ఉండటం అదనపు ఆకర్షణ. వేగోవి, జెబ్బౌండ్ బ్రాండ్లు ఊబకాయం సమస్యకు, ఒజంపిక్, మౌంజారో బ్రాండ్ మందులను మధుమేహం వ్యాధికి సిఫార్సు చేస్తున్నారు. ఈ రెండు మందులు మన దేశంలో అందుబాటులోకి వచ్చిన తక్కువ సమయంలోనే భారీ అమ్మకాలు నమోదు చేస్తున్నాయి. ఓవర్ వెయిట్, ఒబేసిటీ పెరగడం వల్ల టైప్ 2 డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇతర మెటబాలిక్ డిజార్డర్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. తక్కువ తినండి, ఎక్కువ కష్టపడండి అనే పాత ఫార్ములా చాలా మందికి వర్కౌట్ అవ్వడం లేదు. అందుకే ఈ సమస్యను ఎదుర్కోవడానికి డాక్టర్లు ఇప్పుడు పవర్ఫుల్ సొల్యూషన్స్ ని వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఒబేసిటీ ట్రీట్మెంట్ లో ఇంజెక్షన్లు గేమ్ చేంజర్ గా మారాయి. కానీ వీటి రేట్లు చూస్తే గుండె గుబేలుమంటుంది. మౌంజారో ధర సామాన్యులకు మాత్రం అందుబాటులో లేదు. ఒరిజినల్ గా అది 15 నుంచి 20 వేలకు ఇంజెక్షన్ లభిస్తుంది. కృత్రిమ కొరత సృష్టించడంతో ఈ మెడిసిన్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో బ్లాక్ మార్కెట్లో దాదాపు 30 నుంచి 40 వేలకు దొరుకుతుంది. దీన్ని ఆసరాగా తీసుకుని చాలా మంది నకిలీ మందులను తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. అదే లేబుల్, అదే ప్యాకింగ్, సేమ్ టు సేమ్ అలాగే కనబడుతున్నప్పటికీ లోపల మాత్రం కావాల్సిన మెడిసిన్ మాత్రం ఉండట్లేదు. ఇటువంటి నకిలీ ఔషధాల వల్ల తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఔషధ మార్కెట్ సుమారు 153 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో మధుమేహ మందుల వాటా దాదాపు 1.17 లక్షల కోట్లు, ఊబకాయం మందుల వాటా సుమారు 90,000 కోట్లుగా ఉన్నాయి. GLP-1 మందులు వచ్చే వరకు ఊబకాయం సమస్యకు గొప్ప మందులు లేవు. GLP-1 తరగతి ఔషధాలైన సెమాగ్లూటైడ్, టిర్జేపటైడ్ దాదాపు $70 బిలియన్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ రెండు మందులతో షుగర్, ఊబకాయం మందుల మార్కెట్ 50% విస్తరించింది. మన దేశంలో సెమాగ్లూటైడ్, టిర్జేపటైడ్ మందుల ప్రయాణం మొదలై ఏడాది అయ్యింది. అయినా వేగంగా అమ్మకాలు పెరుగుతున్నాయి. ఊబకాయం సమస్యతో మన దేశంలో 20 కోట్ల మంది బాధపడుతున్నారు. మరోవైపు కొంతమంది సెలబ్రిటీస్ దీన్ని ఎక్కువగా వాడి ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మందులను ఆన్లైన్లో కొనుగోలు చేయడం చాలా సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లు పెళ్లిళ్ల సమయంలో త్వరగా సన్నబడాలి అనే ఉద్దేశంతో ఇంజెక్షన్లను ఆశ్రయిస్తున్నారు. ఈ మందులను వాడటం వల్ల విపరీతంగా జుట్టు రాలడం, హార్మోన్ల సమస్యలు రావడం, నెలసరి ఆగిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నట్లుగా సమాచారం. ఆన్లైన్, జిమ్ సెంటర్లలో, ఇన్స్టా పేజీలలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ మెడిసిన్స్ విక్రయిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ మెడిసిన్స్ వాడటం వల్ల తీవ్రమైన ప్రభావాలు చూపుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వెయిట్ లాస్ అవ్వాలంటే ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ ఉండాలని, రెగ్యులర్ గా వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలని, ప్రశాంతమైన నిద్ర చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. మన లైఫ్ స్టైల్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయగలిగితే ఇటువంటి ఇంజెక్షన్లతో పనే లేదని చెబుతున్నారు. సన్నబడటం మంచిదే, కానీ షార్ట్ కట్స్ వెతకటం మాత్రం సరైనది కాదు అని సూచిస్తున్నారు నిపుణులు. ఒక రోజుకి దాదాపుగా 500 క్యాలరీలు తగ్గించుకోగలిగితే నెలకి 2 కిలోలు తగ్గుతారని, ఇది చాలా శ్రేయస్కరమైన తగ్గుదల అని అంటున్నారు వైద్యులు. ఇంజెక్షన్లు, మందులు శరీరంలో నేచురల్ హార్మోన్స్ లా పనిచేసి ఆకలి, డైజెస్టివ్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తాయి. ఫుడ్ నెమ్మదిగా అరిగేలా చేస్తాయి. అలాగే మెదడుకు వెళ్లే ఆకలి సంకేతాలను బ్లాక్ చేస్తాయి. దీంతో కడుపు ఫుల్ గా ఉన్న ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. ఇండియన్ ఫార్మా మార్కెట్ లో గత 5 ఏళ్లలో వీటి సేల్స్ 4 రెట్లు పెరిగాయి. ఇంజెక్షన్ల టెన్షన్ లేకుండా నోటితో తీసుకునే సెమాగ్లూటైడ్ టాబ్లెట్స్ రావటం, లేటెస్ట్ గా టిర్జేపటైడ్ లాంచ్ అవ్వడంతో మెడికల్ సర్కిల్స్ లో వీటిపై ఆసక్తి ఎక్కువయ్యింది. ఒబేసిటీ ట్రీట్మెంట్ లో ఇంజెక్షన్లు బెటరా లేక గోల్డ్ స్టాండర్డ్ గా భావించే బేరియాట్రిక్ సర్జరీ బెటరా అనే దానిపై పెద్ద డిబేటే జరుగుతోంది. క్లీవ్లాండ్ క్లినిక్ వంటి ప్రముఖ సంస్థల రీసెర్చ్ ప్రకారం 10 ఏళ్లలో సర్జరీతో సుమారు 21.6% బరువు తగ్గితే మందులతో కేవలం 6.8% మాత్రమే తగ్గింది. సర్జరీ చేయించుకున్న వారిలో లాంగ్ టర్మ్ లో హెల్త్ రిస్కులు కూడా తక్కువగా ఉన్నట్లు తేలింది. అయినా ఆపరేషన్ అంటే భయపడే వారికి ఈ మందులు ఆల్టర్నేటివ్ గా కనిపిస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే సర్జరీ అనేది బాడీలో పర్మనెంట్ చేంజ్ తెస్తుంది.
కానీ మందుల ఎఫెక్ట్ ఉండాలంటే వాటిని లైఫ్ లాంగ్ వాడాల్సి రావచ్చు అంటున్నారు నిపుణులు. ఈ ఇంజెక్షన్లు ఎంత ప్రామిసింగ్ గా ఉన్నా కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అన్నిటికన్నా పెద్దది కాస్ట్. నెలకి 15,000కు పైగా ఖర్చు పెట్టాలి. వీటిని ఖచ్చితంగా డాక్టర్ సూపర్విజన్ లోనే వాడాలి అని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా బ్యూటీషియన్ల దగ్గర ఫేక్ ఆన్లైన్ ఫార్మసీల నుంచి కొనడం చాలా డేంజర్. ఈ ఇంజెక్షన్లు వాడుతున్నప్పుడు మంచి ఫుడ్, ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లేదంటే ఇవి ఆపగానే మళ్లీ బరువు పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇలాంటి ఇంజెక్షన్స్ వాడటం వల్ల సన్నబడటం మాట పక్కన పెడితే శరీరానికి శాశ్వతంగా వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పుడంతా మోడ్రన్ లైఫ్, ఉరుకులు పరుగుల జీవితం. అయినా సరే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతో కొంత టైం కేటాయిస్తున్నారు. కానీ ఒబెసిటీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇందుకు ప్రాసెస్డ్ ఫుడ్డే కారణమా? సాంప్రదాయ ఆహారమే తీసుకోవాలా? జీవనశైలిలో మార్పులు, వ్యాయామం చేస్తే బరువుని తగ్గించుకోవచ్చా? చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. కేవలం 50 ఏళ్లలోనే ఊబకాయుల సంఖ్య 3 రెట్లు పెరిగింది. పిల్లలు, యుక్త వయస్కుల్లోనైతే దాదాపు 5 రెట్లు ఎక్కువయ్యిందంటున్నారు నిపుణులు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే 10 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య 90 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ఊబకాయం అంటే ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థాయిలో శరీరంలో కొవ్వు పెరిగిపోవడమే. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ల వంటి సాంక్రమికేతర జబ్బులను తెచ్చిపెట్టడమే కాకుండా ప్రత్యేకించి ఊబకాయం ఒక జబ్బు అని చెబుతున్నారు. ఇది ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలంగా ఉండిపోతుందని, తగ్గినా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ తిరగబెడుతుందని సూచిస్తున్నారు నిపుణులు. అందుకే ముందు నుంచే దీన్ని నివారించుకోవటం, బరువు పెరిగితే తగ్గించుకోవటం, మరీ మితిమీరితే చికిత్స తీసుకోవటం తప్పనిసరి అని సలహా ఇస్తున్నారు వైద్య నిపుణులు. ఊబకాయం తల నుంచి పాదాల వరకు అన్నిటి మీద ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు, స్థూలకాయం ఒక్కటేనని చాలా మంది అనుకుంటారు. కానీ అధిక బరువు వేరు, స్థూలకాయం వేరు. అధిక బరువు అనేది శరీరం ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉండడాన్ని సూచిస్తుంది. అది స్థూలకాయం అయితే ఒక వ్యాధి లాంటిది. ఇది ఉన్న శరీరం అంతటా కొవ్వు చేరుతుంది. దీంతో బరువు ఎక్కువగా ఉంటారు. అధిక బరువు ఉన్నవారికి సాధారణంగా పొట్ట లేదా ఇంకొన్ని చోట్ల మాత్రమే కొవ్వు ఉంటుంది. కానీ స్థూలకాయం ఉంటే శరీరం మొత్తం కొవ్వు అధికంగా ఉంటుంది. దీంతో ఆయా భాగాలను కదిలించేందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది. స్థూలకాయం వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం, శారీరక శ్రమ చేయకపోవడం, నిత్యం కంప్యూటర్ ఎదుట లేదా అధిక గంటల పాటు కూర్చొని పనిచేయడం, శరీరంలో ఎలాంటి కదలికలు లేకపోవడం, జన్యు సంబంధమైన సమస్యలు ఉండడం, వంశపారంపర్యంగా స్థూలకాయం సమస్య ఉండడం, మెటబాలిజం దెబ్బతినడం, వయసు మీద పడ్డం, నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, థైరాయిడ్ లేదా మహిళల్లో అయితే పీసీఓఎస్ సమస్యలు, డిప్రెషన్ను తగ్గించే మందులను ఎక్కువ రోజుల పాటు వాడడం, పర్యావరణ ప్రభావం వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి స్థూలకాయం వస్తుంటుంది. ఇక బాణపొట్ట సమస్య భారతీయుల్లో ఎక్కువని నిపుణులు చెబుతుంటారు. సుఖవంతమైన జీవనానికి బాణపొట్ట ఓ సూచిక అన్న అభిప్రాయం ఉన్నప్పటికీ దీంతో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుంది. బాణపొట్టను వైద్య పరిభాషలో అబ్డామినల్ ఒబేసిటీ అంటారు. అంటే పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం. నిపుణుల ప్రకారం భారతీయ పురుషుల్లో నడుము చుట్టుకొలత 90 సెంటీమీటర్లు, మహిళల్లో 80 సెంటీమీటర్లు దాటితే అబ్డామినల్ ఒబేసిటీగా భావించాలి. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్న వారికి డయాబెటీస్, గుండె జబ్బుల ముప్పు అధికమని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. భారతీయ పురుషుల్లో 12% మందే, మహిళల్లో 40% మందే అబ్డామినల్ ఒబేసిటీతో బాధపడుతున్నారు. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి డయాబెటీస్, గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ఈ సమస్యను నివారించేందుకు దక్షిణాసియా వారు వారానికి కనీసం 300 నిమిషాల పాటు కసరత్తులు చేయాలని గ్లాస్గో యూనివర్సిటీ ఓ పరిశోధనలో తెలిపింది. ధూమపానం, మద్యపానం, ట్రాన్స్ ఫ్యాట్ ఆహారాన్ని త్యజిస్తే బాణపొట్టను మరింత సమర్థనీయంగా అడ్డుకోవచ్చు అనేది నిపుణుల సూచన. సాధారణంగా స్థూలకాయానికి శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణమని చాలా మంది నమ్ముతారు. కానీ డ్యూక్ యూనివర్సిటీ అధ్యయనం ఈ నమ్మకాన్ని సవాల్ చేస్తోంది. ఈ అధ్యయనం కోసం 34 ప్రాంతాల్లోని 4,200 మందికి పైగా ప్రజలను పరిశీలించారు. ఆశ్చర్యకరంగా అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలు సాంప్రదాయ సమాజాల్లోని ప్రజల కంటే రోజుకు ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తున్నారు అని తేలింది.
అయినా కూడా వారి శరీరంలో ఎక్కువ కొవ్వు ఉందని నివేదించారు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నివేదిక ప్రకారం వాస్తవ ప్రపంచంలో శక్తి వ్యయాన్ని కొలవడానికి అధునాతన డబుల్లీ లేబుల్డ్ వాటర్ పద్ధతిని ఉపయోగించింది. శరీర పరిమాణాన్ని పరిగణలోకి తీసుకున్నాక కూడా సంపన్న దేశాల ప్రజలు సుమారు 6% ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తున్నారు అని కనుగొన్నారు. విస్తుపోయే విషయం ఏమిటంటే వారి శారీరక శ్రమ స్థాయిలు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజల మాదిరిగానే ఉన్నాయి. ఇక్కడ ఫ్రాన్స్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ప్రపంచంలో అతి తక్కువ ఒబేసిటీ సమస్య ఉన్న దేశం ఫ్రాన్స్. మరి ఫ్రెంచ్ ప్రజల్లో ఒబేసిటీ ఎందుకు అంత తక్కువగా ఉంది? ఒబేసిటీ నియంత్రణ ఎలా సాధ్యమవుతోంది? ఫ్రెంచ్ ప్రజల్లో ఊబకాయ సమస్య లేకపోవడానికి కారణం వారి సాంప్రదాయ ఆహారమేనట. ఫ్రెంచ్ ప్రజలు చీజ్, పేస్ట్రీలు, వైన్లు, క్రీమ్ సాస్లు ఎంతో ఇష్టంగా తీసుకుంటారట. అంతేకాదు ఆహారాన్ని మితంగా తింటారు, చిన్న చిన్న భాగాలుగా తింటారట. దీంతో పాటు వాటి సాంస్కృతిక అలవాట్లు, ప్రభుత్వ విధానాలు, జీవనశైలి ఒబేసిటీని ఎదుర్కోవడంలో కీలకంగా ఉన్నాయి. ఒబేసిటీని అదుపు చేయాలంటే ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, వ్యాయామం వంటివి కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫుడ్ కు ఫ్రాన్స్ ఫేమస్ అయినప్పటికీ అప్పుడప్పుడు మాత్రమే తింటారు. ఫ్రెంచ్ ప్రజలు వాకింగ్ బాగా చేస్తారు. క్యాలరీలను బర్న్ చేసేందుకు చిన్న చిన్న పనులు చేయడం, ఆరుబయట పని చేయడం వంటివి చేస్తారు. ఇక ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా ఒబేసిటీ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. స్కూళ్లలో ఒబేసిటీని పెంచే సోడా, స్నాక్స్ వెండింగ్ మిషన్లను నిషేధించారు. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలపై అధిక పన్ను, పిల్లలకు జంక్ ఫుడ్ యాడ్స్ తగ్గించడం వంటి ప్రజారోగ్య చర్యలు తీసుకుంటోంది. ఊబకాయం అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారుతోంది. 2035 నాటికి ప్రపంచంలో 51% అధిక బరువుతో బాధపడుతుంటారు అని అంచనా. ఊబకాయంపై ముందే అవగాహన వస్తే జీవనశైలి మార్పులతో ఈ ముప్పును అధిగమించవచ్చు అనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. మొత్తానికి జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా స్థూలకాయం తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్అటాక్ బారి నుంచి సురక్షితంగా ఉండవచ్చంటున్నారు నిపుణులు. జీవనశైలి మార్పులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆహారం అవసరానికి మించి తినకపోవడం, శరీరంలో పేరుకున్న క్యాలరీలను కరిగించేందుకు వ్యాయామం చేయటం అన్నిటికన్నా ముఖ్యమని అంటున్నారు. ఇవి ఊబకాయాన్ని తగ్గించుకోవటానికే కాకుండా నివారణకు ఉపయోగపడతాయని వివరిస్తున్నారు నిపుణులు.